ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే అప్పాలు. గోధుమ పిండితో అప్పాలు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మనం గోధుమ పిండితో ఓన్లీ చపాతీయే చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ స్నాక్స్ లాగా తినడానికి అప్పాలు కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో అప్పాల తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో పిండి తీసుకొని ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, సోడా వేసుకొని వాటర్తో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా ముద్దలాగా చేసుకొని పిండిని మొత్తం మెత్తగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఇందులోంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. సో ఇలా ఉండల్లాగా చేసుకొని వీటిని రౌండ్గా చేసి ఇలా అప్పాల్లాగా చేసుకోవాలి. అన్నింటినీ మనకు కావాల్సిన క్వాంటిటీలో సేమ్ సైజ్ అయినా సరే చేసుకొని వీటిని ఇలా చపాతీలాగా, కారపప్పలు అంటాం కదా, సో అలా పిండి వేసి జాగ్రత్తగా, ఎక్కువ పిండి కూడా వేయొద్దు ఎందుకంటే టేస్ట్ పోతుంది, అలాగే మనకి ఆయిల్లో పిండి పిండిగా ఉంటుంది. సో ఇలా తక్కువ పిండితో ఇలా జాగ్రత్తగా అప్పాలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, నూనె బాగా వేడి అయిన తర్వాత అప్పాలు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా అటు ఇటు తిప్పి వేస్తూ బాగా వేయించుకోవాలి అప్పాలను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని ఇలాగే అన్ని అప్పాలను మనం ఆయిల్లో వేసి స్పూన్తో అటు ఇటు తిప్పి వేస్తూ 2 సైడ్స్ బాగా వేగేలాగా చూసుకొని ఇలా కరకరలాడేలాగా వేగించుకొని ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఎంతో రుచికరమైన గోధుమ పిండితో అప్పాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో అప్పాలను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మనం వీటిని స్నాక్స్ లాగా ఈవినింగ్స్ టైం చేసుకొని తినొచ్చు, అలాగే మార్నింగ్స్ కూడా తినొచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో మనం ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్ మనకి నోటికి తగులుతూ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి స్పైసీగా ఎప్పుడు గోధుమ పిండితో చపాతీయే కాకుండా ఇలా వెరైటీగా స్పెషల్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చాయి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా చేస్తారు కదా. నిజంగా చాలా టేస్ట్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, stay safe. Thank you.